నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. నేను సునీల్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చింది. ఇంతకీ 6 గ్యారెంటీల అమలు ప్రభుత్వానికి సాధ్యమయ్యేనా? కాంగ్రెస్ గ్యారెంటీలు 6 మీకు దక్కాలంటే ఏం చేయాలి? దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపైన అధికారుల నుంచి సమగ్ర సమాచారం లేదన్న టాక్ గట్టిగా వినిపిస్తోందా? పథకాలు అమలు విషయంలో ముందు నుయ్యి వెనక గొయ్యేలా ఆర్థిక వ్యవస్థ తయారైందా? హావ్ ఎ లుక్. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు డిక్లరేషన్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇప్పటికే 2 హామీలు అమలు మొదలుపెట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన 2 రోజులకే డిసెంబర్ 9 నుంచి ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. మిగతా హామీలను కూడా అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నిధుల సమీకరణకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు 6 గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అయితే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ను ప్రభుత్వం విడుదల చేసింది. 6 హామీలకు వేర్వేరుగా కాకుండా ఒకే దరఖాస్తుతో 6 పథకాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది. ఈ దరఖాస్తు ఫామ్లో మొదట పేరు, చిరునామాతో పాటు ఆధార్ కార్డు నంబర్ రాయాల్సి ఉంటుంది. మిగతా పేజీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలు పేర్కొనాలి. ఇక 6 గ్యారెంటీల్లో యువ వికాసం మినహా 5 గ్యారెంటీలకు జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తుల ఆధారంగా అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించింది. మరోవైపు ప్రతి గ్యారెంటీకి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. వాటికి అనుగుణంగా దరఖాస్తుల విశ్లేషణ, పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇక పథకాల విషయానికొస్తే ప్రస్తుతం అమలు చేసే 5 గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు ఫారానికి ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. ప్రతి దరఖాస్తును కంప్యూటరైజ్ చేస్తారు. తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి దరఖాస్తుదారు ఏ గ్యారెంటీకి అర్హులో నిర్ణయిస్తారు. ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేని పక్షంలో గ్యారెంటీల దరఖాస్తుకు రేషన్ కార్డు లేనివారు రేషన్ కార్డు నంబర్ దరఖాస్తు ఫామ్లో రాయాల్సి ఉంటుంది. కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్క్రూటినీ సమయంలో వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక 5 గ్యారెంటీలకు అర్హతలపై ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఇందుకోసం కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు, ట్యాక్స్ పేయర్లు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు, భూస్వాములు, ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో మార్గదర్శకాలు వస్తే ఎవరెవరు అర్హులు అనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దరఖాస్తులు ఎవరు చేసుకోవాలి, ఎలా స్వీకరిస్తారు అనే విషయంపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసరా పింఛన్లు, రైతు బంధు, ఇతర ఫలాలు పొందుతున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా అనే అనుమానాలు ఉన్నాయి.
కానీ వీటిపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఇక దరఖాస్తులను గ్రామ వార్డు సభల్లో మాత్రమే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తీసుకుంటారు. గడువు ముగిసిన తర్వాత కూడా స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఎక్కడ స్వీకరిస్తామనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చింది. దీంతో వాటి అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే 10 లక్షల ఆరోగ్య బీమా అందుబాటులోకి తెచ్చింది. ఇంకా 4 హామీలు నెరవేర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాటి అమలు అగ్ని పరీక్షగా మారింది. ముందు నొయ్యి వెనుక గొయ్యిలా ఆర్థిక వ్యవస్థ తయారైందని పరిశీలకులు అంటున్నారు. సుమారు 7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడం సవాలుగా మారింది. 6 గ్యారంటీల అమలు ఇప్పుడు కాంగ్రెస్కు కష్టంగా కనిపిస్తోంది. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకోరు. నెరవేర్చాలంటే నిధుల కొరత. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కత్తిమీద సాముగా తయారైంది. గత ప్రభుత్వం చేసిన అప్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షగా మారింది. వచ్చే నెల నుంచి అందించే పింఛన్ల విషయంలో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. పింఛన్లు కూడా పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు పెంచితే ఆర్థిక భారం మరింత మోపెడయ్యే అవకాశం ఉంది. 6 గ్యారంటీలు అమలు చేయాలంటే 1,29,000 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గాను 38,234 కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకునే అవకాశం ఉండగా అక్టోబర్ నాటికి 33,378 కోట్ల రూపాయల మేర అప్పులు చేయడంతో ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. దీంతో 6 గ్యారంటీల అమలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఆదాయ మార్గాలు లేకపోవడంతో నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలియడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మనుగడా కష్టమే. దీంతో ప్రతిపక్షాలు కూడా గోల చేయడం ఖాయం. దీంతో కాంగ్రెస్ పార్టీకి చిక్కుముడే ఎదురవుతోంది. 6 గ్యారంటీల అమలు పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలు కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలపైనే ఫోకస్ పెడుతున్నాయి. మొత్తానికి హామీలైతే ఇచ్చేశారు. అమలు ఎలా చేయాలో ఆలోచిస్తున్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. 6 గ్యారంటీలు అన్నీ సందేహాలే అన్నట్టుగా తయారైంది. ఈ పథకాల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి నుంచి మంత్రుల దాకా చేస్తున్న ప్రకటనలు అంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. దీంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అలాగే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకోకుండా మహాలక్ష్మి అమలు ఎలా? అదేవిధంగా పురుషుల పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉంటే సబ్సిడీ వస్తుందా రాదా? రేషన్ కార్డులు లేని వాళ్లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పాత పెన్షన్దారులు మళ్లీ అప్లై చేసుకోవాలా వద్దా? రైతు బంధు లబ్ధిదారులు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తు చేయాల్సిందేనా? రైతు భరోసాకు కటాఫ్ ఉందా? 100 ఎకరాల వాళ్లు అప్లై చేసుకోవాలా? ఇలా ఇంకా ఎన్నో సందేహాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి. 6 గ్యారంటీలంటూ అమల్లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తోంది. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలన్న దానిపై గందరగోళం నెలకొంది. ఎన్నికల సమయంలో ఏ విధంగా హామీలను అమలు చేస్తారో చెప్పలేదు. దాని విధి విధానాలేంటో ఓ రోడ్ మ్యాప్ కూడా రూపొందించుకోలేదని తెలుస్తోంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు జనాల నుంచి 6 గ్యారంటీల దరఖాస్తులు తీసుకోనుంది. 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.
గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు జనాల నుంచి 6 గ్యారంటీల దరఖాస్తులు తీసుకోనుంది ప్రభుత్వం. అయితే పథకాల లబ్ధిదారుల విషయంలో పలు అనుమానాలు వస్తున్నాయి. దరఖాస్తులు ఎవరెవరు చేయాలి అన్న దానిపై అధికారుల నుంచి క్లారిటీ రావడం లేదు. గత ప్రభుత్వంలో పథకాలు పొందుతున్న వాళ్లు మళ్లీ అప్లై చేసుకోవాలా లేక కొత్త వాళ్లే చేసుకోవాలా అన్న దానిపై జనాల్లో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డు లేకుండా ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపైన క్లారిటీ లేదు. గ్యాస్ సబ్సిడీ అందరికీ వర్తిస్తుందా లేక మహిళలకేనా అన్న కన్ఫ్యూజన్ నెలకొంది. హైదరాబాద్లో ఉన్న గ్రామీణులు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపైన అధికారుల నుంచి సమగ్ర సమాచారం లేదన్న టాక్ వస్తోంది. ఆరు గ్యారంటీలపై మంత్రులు కూడా ఒక్కో విధంగా స్పందిస్తుండటంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది. ఇటీవల కలెక్టర్ల సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6 గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డునే ప్రాథమిక అర్హతగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. మరి రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్న వారి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కొత్త కార్డులు ఇస్తామని చెప్పారు. వాటిని ఇచ్చాకే 6 గ్యారంటీలు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. చూడాలి మరి ఇన్ని సందేహాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఎలా అమలు చేస్తారనేది వేచి చూడాల్సిందే.